ఎప్పుడైతే మనం సంపత్ బ్రో వాళ్ళ కొత్త ఇంటికి వచ్చాం అనమాట హైదరాబాద్లో. సో ఇదంతా హాల్ టోటల్గా మీకు లాంగ్ వ్యూలో చూపిస్తాను. ఇది వచ్చేసి డైనింగ్. ఇలా వస్తే ఇక్కడ వంటగది అనమాట. వంటగది కూడా బాగుంది కదా. అసలు ఇలాంటి స్పేస్ కోసం నేను చూసేదాన్ని, బట్ మాకు కుదరలేదు. ఓకే, ఇట్స్ ఓకే. సో ఇది మొన్ననే పాలు పొంగించారనమాట. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. ఇక్కడ అంటే వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి. ఇది కొండాపూర్ దగ్గర ఈ ఏరియా. సో మనకి యూటిలిటీ ఏరియాలో ఇలా సామాన్లు అవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది చూసారుగా వంటగదికి ఇలాగా. ఇంకా ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ కబోర్డ్స్ అన్న అయితే సంపత్ బ్రో వాళ్ళే చేయించుకున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతోని. ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కూడా మంచిగా వెంటిలేషన్ అయితే బాగుంది. చూసారా, హాల్ అది చాలా పెద్దగా వచ్చింది. ఇది 1200 స్క్వేర్ ఫీట్ అలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అనమాట. ఇంకా ఇవన్నీ పెట్టలేదు కమోడ్స్ అవిని. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్స్ వాళ్ళే చేయించుకున్నారు. ఇది ల్యాప్టాప్కి అది మంచిగా చేయించుకున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళతోని. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ కూడా కమోడ్స్ అవి అంటే హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు పెడతారని చెప్పి ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా కబోర్డ్స్ చేయించారు. ఇది బాల్కనీ ఏరియా వచ్చిందనమాట చిల్డ్రన్ బెడ్రూమ్కి. చూసారుగా, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏదో ఒక బర్డ్ ఎగ్స్ పెట్టింది, చూసారా? నైస్ కదా. సో దాన్ని మనం ఏం చేయొద్దు. సో ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా. ఇక్కడ పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది. ఇదైతే 4 ఫ్లోర్సే. లాంగ్లో చూపిస్తాను. లాంగ్లో ఇలా వస్తుంటుంది బాల్కనీ. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో హాయ్ చెప్పండి.